అదేవిధంగా దీంట్లో కొన్ని కాంటాక్ట్ నంబర్, ప్రైవేట్ నంబర్ కూడా వస్తున్నాయి. మార్నింగ్ 9:19 AM నుంచి నాకు కంటిన్యూగా థ్రెడ్స్ కాల్స్ వస్తున్నాయి. దీంట్లో పాలిస్తీనీ ఒక టెర్రరిస్ట్ ఫోటో కనబడుతుంది, దానిపైన నంబర్ కూడా ఉంది. ఇది చేస్తాం, అది చేస్తాం, ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు, నువ్వు బంద్ చేసుకో, కన్వర్ట్ అయిపో నువ్వు, లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం. ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెట్స్ కాల్స్, బెదిరింపు కాల్స్, అదే మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ అయినా ఫోన్ చేసి థ్రెట్ చేస్తే చాలా వరకు మా వ్యక్తులు ఉన్నారు, ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు. అప్పుడైనా రేవంత్ రెడ్డి గారికి నా మెసేజ్ గానీ ఫోన్ చేస్తే అప్పుడైనా ఒక ఎంక్వైరీ జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు కూడా నంబర్ ఇచ్చేస్తున్నారు. జస్ట్ ఎంక్వైరీ గురించి. ఒక ముఖ్యమంత్రికి థ్రెట్ కాల్ వస్తే ఏదైనా పట్టించుకుంటారు, ఎంక్వైరీ చేస్తారని ఆ ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు కూడా నంబరు ఈ కంటిన్యూ థ్రెట్స్ కాల్ అయితే అసలు ఈ థ్రెట్స్ కాల్ ఎప్పుడు బంద్ అవుతుంది మాకే తెలియదు.